ఆయన మీకు ముసలాయన కొట్టిందే తెలుస్తుంది. సరే తప్పేదో అయింది కదా, హాస్పిటల్లో ఉన్నాడు, రెండు మూడు వారాలు ఉన్నాడు. రావాలన్నా మరి తీసుకుపోయినా రాలే. సరే ఏదో అయింది, ఊళ్ళో అందరు చెప్పారు వాళ్ళ ఇంటికాడ తీసుకుపోమని. వద్దు, మా నాన్న కట్టించిన ఇల్లు ఉంది, సరే కొన్నదో కట్టించిందో అని చెప్పేసి ఆడ తీసుకుపోయినాం. వాళ్ళని పెద్ద మనుషులు పిలిపించినాం. మరి ఎప్పుడన్నా మాట్లాడాలన్నా అప్పుడు కూడా దిగలే. మరి ఏం కాలే, నాకు పెళ్ళి కాలే. వీళ్ళేమో సంబంధం ఒకటి మంచిగా చూడలే, ఇంటి పనులు ఏమో ఎక్కడ ఉంటున్నాయి, ఇల్లు లేదు, పెళ్ళి అంటారు. మరి బాధ ఉండదా, కోపం రాదా? అదే మా అయ్య ఉంటే మరి వీళ్ళు అయ్యేదేమో నీ హైట్ ఉంటుంది, ఇంకా తక్కువ ఉంటుంది, సేమ్ ఇక ఇలా ఉంటాడు కానీ ఇంత మందం ఉన్నాడు మనిషి. గుడ్లేమో ఆయన కంటే పెద్దగా ఉంటాయి. ఈయన పొలం దీని తేడతోని ఈయనది తేడు దీని తగ్గుతుంది గుడ్డ పోయి పొలాన్ని మరి ఏ ఇష్టం చెప్పిండు, అయ్యో ఇష్టం చెప్పిండు, ఏం చెప్పిండు వచ్చిండు కూలికి వచ్చిండు. అయితే మా చెల్లె వీళ్ళందరూ మొత్తం ఒక 6-7 నాటేస్తుంది. పైన తూరుకుంటూ వచ్చాడు. అయిపోయింది, వదిలేసిండు, విడిచిపెట్టిండు. అది కాదురా, ఆయన చెప్పింది ఒకటి నేను పెద్ద మనిషి మాట్లాడకాదు, తూరుకుంటూ వచ్చాడు. వచ్చింది మరి అయిపోయేసరికి మరి తీయడానికి దేవుడు మరి చెప్పిండు ఏమో దూరం లేపేసరికి ఆ గుడ్డు గుంజుపోయి ఈడ భాగంలో గుండు పన్ను పడ్డది. మంచి గట్టి గుడ్డు దిగి ఎవరికి వీళ్ళయ్యకు వీళ్ళ పొలంలో పోతే గొర్రె కలిగింది. కలిగితే బెస్ట్ స్పాట్లో చుట్లు వేపిస్తే అది అంతా ఇన్ఫెక్షన్ లోపల ఉండి వాడు సరిగ్గా కడగలేక మొత్తం ఈ అయితే వీళ్ళు పెట్టింది ఏంటంటే తీరా కాలు జారిన తర్వాత డబ్బులు పెట్టి జారిన తర్వాత మించిపోయింది. అదే అలా వండే మొత్తం డస్ట్ అయ్యి శరీరం మొత్తం గూడు కట్టి అయిపోయింది. చెప్తే రాలే. అయితే 5-6 రోజులు చచ్చిపోయింది. అయ్యో, చచ్చిపోతే ఇక సంవత్సరం తర్వాత ఏమన్నారు, 15 లక్షలు చిల్లర పెట్టినాం, పెట్టిర్రు డబ్బులు పెట్టాం. 15 లక్షలు దాటినాయి, చిల్లరే దాటినాయి. అది కరెక్ట్గా చేపించుకుంటే అయిపోయేది బతికేది. అది కర్మ అంతవరకు అయిపోయింది. అయిపోయేసరికి ఇంకా సంగతి అని చెప్తే వీళ్ళు వాళ్ళు కూలిపోయినవరా, కూలిపోయిన తర్వాత మనం చేసేది ఏముంది, ఏ కూలి మీకు కంట్రోల్ లేదు, పోయినా తప్పు పిల్లలు సాగుని పిలవలేగా. పెద్ద మనుషులు కథం చేసేది వాళ్ళు చేసుకొని వీళ్ళు చేసుకొని సంవత్సరం వాళ్ళు అంతనే. ఇక సంవత్సరం తర్వాత భూమి కూడా అమ్మింది మా బాబు. ఆ భయం మోటార్ బల్లి వాళ్ళ పాపం వాళ్ళు చేసేసరికి ఏముంది అమ్మేసరికి ఈ రైతుడు ఎందుకో మొన్న పోయిన వానకు మంచి కేసు పెట్టి దిగినాయి కూడా చెప్పరాదు, ఎందుకు అన్ని అయినాయి. మొత్తం సెటిల్మెంట్ చేసారు, వాళ్ళు తినవాడు చేసుకోరు, పట్టు లేదు. పని పోయిన సచ్చిందాక ఎవడేం చేస్తాడు? కేసు పెట్టిరు, ఈయన తీసుకుపోయారు, అడిగిర్రు. మా బావ కూడా తిరిగిండు. పెద్ద మనుషులంతా ఆపిర్లే కానీ డబ్బులు ఈయనే ఉన్నాయి, పొలిషన్లే ఉన్నాయి, దాదాపు 30 తాగిరు తిరిగి కట్టుకుంటా వాడి బాధ వానికి ఏమో నీళ్ళు బాధ మధ్యలో ఏమైంది మాట్లాడుగా తాగిరు తిన్నది అయిపోయిన తర్వాత భూమి కూర్చుంది భయంతో. ఇసుకాగా నాకెందుకు, నా మటల భూమి నాకు తిరగాలి, ఆడపిల్లగా పెళ్లి చేసిన వెనకాడ ఎక్కడ చూడమని చాలు కానీ నేను ముందుకే పోతే రానని ఆమె అది బేరం కూడా అయిపోయింది. అమ్మడానికి రాని అంతా చికాకులో అయిపోయింది. అది ఎందుకో మరి ఆ బుద్ధి ఎందుకు కూర్చుందో బుడపడకలు దొరుకుతుందని నడుచుకుంటే ఏ టైం పోయింది. ఈ టైం ఇంటికి ముందు బాగా వచ్చినప్పుడు మన నడిపోడి ఈడిపోతాడు. ఈయన చూసి బాధ అనిపించింది. ఈయన పెళ్ళికేమో వాళ్ళు వదిన వాళ్ళేమో రావట్లేదు సంబంధం చూడడానికి. అదే మా అయ్య మామ ఉంటే మా అయ్య ఉంటే ఎంతమందికి ఎంత చేసేదని వాడిని బాధన్నాడు. వాళ్ళ దగ్గర కొట్టిండు, పడేసే కొట్టిండు, కింద పెట్టి కొట్టిండు. సరే కదా అది నాకు తెలియదు, చూసి చెప్పారు కొట్టిలే పాప అంటే ఎందుకు కొట్టాడు, కేసు పెట్టాడు. కేసు పెడితే ఇప్పుడు నాకు తప్పేందన్నా మా అయ్య పోయింది కాబట్టి నేను ఇది వాయిస్ మాట జాగా మా చిన్న మక్కలు కూడా పట్టుకుంటూ వాళ్ళు పట్టుకుంటారు. అయితే ఇంతవరకు నాకు ఎవరిని జోలికి పోను.